హాయ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో చాలామందికి చాలా రకాల అపోహలు అయితే ఉన్నాయండి. మనకి రేషన్ షాప్లో ఇచ్చే బియ్యం ప్లాస్టిక్ బియ్యం ఇలా నీళ్ళపై తేలుతున్నాయి. ఈ ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు. ఆ ప్లాస్టిక్ బియ్యం మనం తినడం వల్ల మనకు చనిపోతామేమో, చాలా రకాల వ్యాధులకు గురవుతామని చాలామంది మనసులో అయితే చాలా రకాల అపోహలు అయితే ఉన్నాయండి. అందుకని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అవి అసలు ప్లాస్టిక్ బియ్యమా కాదా, వాటి తినడం వల్ల మనకి ఏదైనా అవుతుందా లేదా అని ప్రతిదీ నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ప్రూఫ్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. సో నేనైతే కొన్ని రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. మేమైతే మా ఇంట్లో అయితే రేషన్ బియ్యమే వాడతాము. సో నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్న ఒక 2 గ్లాసెస్ అయితే రేషన్ బియ్యం అయితే తీసుకొని వాటర్లో నానబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చాయండి పైకి. చూసారు కదా, ఇవి కొంచెం ఉబ్బినట్టుగా ఉడికిన బియ్యం టైప్లో అయితే కనిపిస్తున్నాయి. దీనిని చూసి చాలామంది ప్లాస్టిక్ బియ్యం వాటర్లో తేలుతున్నాయి అని చెప్పి ప్లాస్టిక్ బియ్యం అని అయితే చాలామంది అయితే భయపడుతున్నారు. నిజానికి ఇవి అయితే ప్లాస్టిక్ బియ్యం అయితే కాదండి. ఇవైతే ఫోర్టిఫైడ్ రైస్ అని అయితే అంటారు. అసలు ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి అని మీకు తెలియదు కదా. ఫోర్టిఫైడ్ రైస్ అంటే నార్మల్ రైస్లో కొన్ని ఖనిజాలు, కొన్ని విటమిన్స్ అనేవి యాడ్ చేసే ప్రక్రియనే ఫోర్టిఫైడ్ అంటారు. ఆ రైస్ని ఆ ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ అని అయితే అంటారండి. డైరెక్ట్గా బియ్యంలోకి ఖనిజాలని, విటమిన్స్ని అయితే మనమైతే పెట్టలేము కదండి. అందుకని చెప్పేసి ఈ బియ్యాన్ని అనేది ఒక 50% అనేది అయితే ఉడకనిస్తారండి, బాయిల్ చేస్తారు. బాయిల్ చేసేటప్పుడు ఇవైతే ఖనిజాలు, విటమిన్స్ అనేది అయితే దాంట్లో అయితే యాడ్ అయితే చేస్తారండి. అందుకని 50% కుక్డ్ రైస్లా మీకు అయితే కనిపిస్తుంది, ఉడికిపోయిన బియ్యంలా కనిపిస్తుంది. ఉడికిపోయింది ఏదైనా కూడా దాని వెయిట్ అనేది లాస్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. సో అందుకని చెప్పేసి ఇవి అయితే బియ్యంలో అయితే తేలుతాయండి. సో ఎవరు కూడా దీన్ని అయితే తప్పుగా అయితే అనుకోవద్దు. ఈ ప్లాస్టిక్ బియ్యం మన ప్రభుత్వం ప్లాస్టిక్ బియ్యం ఇచ్చేస్తుంది, ప్లాస్టిక్ బియ్యం కల్తీ కలుగుతుంది అని అయితే ఎవరైతే అనుకోవద్దు. అనుకొని అయితే మాత్రం కడిగేటప్పుడు ఇవి అయితే పైకి తేలుతున్నాయి కదా అని చెప్పేసి అయితే బయటకు అయితే పాడేయొద్దండి. అసలు ప్రభుత్వం ఈ ఫోర్టిఫైడ్ రైస్ కలపడానికి కారణం ఏంటి, ఎందుకు కలుపుతుంది, ఎవరి కోసం కలుపుతుంది అని మళ్ళీ మీకు డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో దానికోసం కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మన దేశంలో చాలామంది చదువుకునే పిల్లల్లో విటమిన్ డెఫిషియన్సీ ఉందని చెప్పి ప్రభుత్వం సర్వేల ప్రకారం అయితే తెలుసుకుంది. సో అందు కారణంగా మాత్రమే విటమిన్ డెఫిషియన్సీ తగ్గించాలి, ప్రతి ఒక్కళ్ళలో కూడా విటమిన్ డెఫిషియన్సీ అనేది తగ్గించాలని చెప్పేసి మనకైతే ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది అయితే మిక్స్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రతి 100 కేజీలకు 1 కేజీ ఫోర్టిఫైడ్ రైస్ అనేది అయితే కలపడం అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ బియ్యం అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లో అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పిల్లల్లో ఖచ్చితంగా విటమిన్ డెఫిషియన్సీ తగ్గాలి అన్న మెయిన్ కాన్సెప్ట్తో మనకి రేషన్ బియ్యంలో కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది అయితే యాడ్ చేసి అయితే మనకి ఇస్తున్నారండి. మనకి తెలియకుండా దీన్ని అయితే మనం ప్లాస్టిక్ బియ్యం అనే అపోహతో మనమైతే కడిగేటప్పుడు అయితే బయటకు అయితే పాడేస్తున్నాం. సో ఎవరు కూడా ఆ తప్పు అయితే మళ్ళీ చేయొద్దండి. ఇదైతే ఫోర్టిఫైడ్ రైస్ మంచి ఖనిజాలు, ప్రోటీన్స్ పిల్లలకి అందాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం అనేది అయితే సప్లై అయితే చేస్తుందండి. ఒకవేళ మీరన్న మాట ప్రకారమే ఇవి నిజంగా ప్లాస్టిక్ బియ్యమే అయ్యి ఉంటే అన్నం అనేది ఉడికేటప్పుడు వేడికి ప్లాస్టిక్ అనేది కరిగిపోవాలి కదండి. కరగకుండా అన్నంలా ఎందుకనేది కుక్ అవుతుంది. సో ప్లాస్టిక్ బియ్యం అయితే కాదండి, ఇవి ఖచ్చితంగా ఫోర్టిఫైడ్ రైసే. ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల యూజ్ ఏంటక్క అని మీరైతే నన్ను అయితే అడగవచ్చండి. ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ శాతం అనేది అయితే బాగా పెరుగుద్దండి. అండ్ నర్వస్ సిస్టమ్ కూడా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. అండ్ విటమిన్ 12 అనేది పుష్కలంగా మనకైతే లభిస్తుంది. అండ్ ఎవరైతే గర్భిణీలుగా ఉన్నారో వాళ్ళకు పుట్టబోయే పిల్లల్లో ఎటువంటి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఆరోగ్యకరంగా పుట్టడానికి ఇవైతే ఉపయోగపడుతుందండి. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అయితే ఉపయోగపడుతుంది. నేను చెప్పిందంత నిజమో కాదా అని మీకైతే నమ్మకం అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకోసమే నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తానండి. మన ఫుడ్ కమిషనర్ చిత్తా ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన ఆయన మాటల్లోనే మనం విందాం.
ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్న బియ్యం ప్లాస్టిక్ బియ్యం కాదని అవి ఫోర్టిఫైడ్ రైస్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తోందంటూ టీడీపీ దుష్ప్రచారానికి దిగింది. దీంతో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ స్పందించింది. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ ని బియ్యంలో కలుపుతున్నామని, అది విద్యార్థుల్లో పోషక విలువలు పెరగడం కోసమేనని ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్ర విజయప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. అంగన్వాడీ స్కూల్స్ కు, మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకానికి, వెల్ఫేర్ హాస్టల్స్కు, అలాగే కస్తూర్బా స్కూల్స్కు, ఇట్లా ప్రభుత్వం చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారాన్ని ఒక ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. అవి సపరేట్గా వస్తాయి బ్యాగ్స్, విటమిన్స్తో మిక్స్ చేస్తారు ఆ రైస్ను. అవి ప్లాస్టిక్ రైస్ అనే ఒక అపోహలో ఉన్నారంతా. కాదండి, అవి ప్లాస్టిక్ రైస్ కాదు. పిల్లలకు చాలా నాణ్యతతో మనకు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అవి వస్తూ ఉన్నాయి. ప్రతి 100 కిలోల బియ్యానికి కిలో పోషకాలు కలుపుతారు. ఈ ఫోర్టిఫైడ్ బియ్యంలో ఉండే ఫోలిక్ యాసిడ్ చిన్నారుల మెదడు, వెన్నెముక ఎదగడానికి ఉపయోగపడుతుంది. గర్భిణీల కడుపులోని శిశువుకి పోషకాలు అందుతాయి. మెదడు, నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పరచడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇందులో ఉండే విటమిన్ B12 ఉపయోగపడుతుంది. ఇక రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరైన రీతిలో ఉంచుతూ రక్తహీనత నుంచి కాపాడే ఐరన్ కూడా దీనిలో ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ ఫోర్టిఫైడ్ రైస్ ను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేయడానికి టన్నుకు 55,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతానుకుంటే షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఆల్ సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.